ఈ విధంగా తమలపాకు బెల్లం అనేది మనం ఇచ్చుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కొంత తమలపాకులు వచ్చేసి బాగా మిక్సింగ్ చేసేసి గ్రైండర్ చేసేసిన తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి రసాన్ని మనం 1 కేజీ బెల్లం 200 లీటర్ వాటర్లో మిక్స్ చేసేసి చిక్స్కు అందించాలి. ఈ తమలపాకులు అనేది న్యాచురల్ యాంటీబయాటిక్గా వర్క్ చేస్తాయి. ఈ తమలపాకులు ఈకోలై వంటి హానికరమైనటువంటి గట్ బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను కంప్లీట్గా అణచివేస్తుంది. చిక్స్లో రోగ నిరోధక శక్తిని అనేది ఇది ఎక్కువగా పెంచుతుంది. తమలపాకులు బెల్లంలో మిక్స్ చేసి ఇవ్వడం వలన ఫీడ్ ఇంటేక్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా న్యాచురల్గా ఈ యొక్క జీర్ణక్రియ శక్తి అనేది పెరుగుతుంది. మొదటి వారంలో మనం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తర్వాత ఈ విధంగా చేసుకోవడం వల్ల టీకా వల్ల కలిగేటువంటి ఒత్తిడి నుంచి ఉపశమనం అనేది కంప్లీట్గా కలుగుతుంది. అదేవిధంగా ఈ వాతావరణ మార్పుల వలన వచ్చేటువంటి ఈ గౌటు వ్యాధి అనేది రాకుండా రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఫస్ట్ వీక్లో 3 రోజులు, అదేవిధంగా